వెల్కమ్ టు లతా రాశి. ఈరోజు మనం చేసే వంట మైసూర్ పాక్ అండి. గుల్లా మైసూర్ పాక్ తయారు చేసే విధానం చూసేద్దాం. ఈరోజు మనం మైసూర్ పాక్ చేస్తున్నాం కదా. 1 కప్పు శనగపిండి తీసుకున్నాం అండి. ఇదే కప్పుతోటి కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు పిండి జల్లిద్దాము. నేను బాండీలోనే జల్లిస్తున్నానండి, ఎందుకంటే దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి కాబట్టి. పిండి ఇలా జల్లించుకుంటే ఉండలు ఏమైనా లేకుండా ఉంటుంది. మనకు మైసూర్ పాక్ కానీ బాగా సాఫ్ట్గా వస్తుంది. ఎందుకంటే పిండిలో ఏదైనా శనగప్పాలు కానీ ఏమన్నా ఉంటే పోతాయి. ఇలా జల్లించుకుంటే మైసూర్ పాక్ అనేది బాగా గుల్లగా బాగా వస్తుందండి. చూడండి, ఉండలు ఉన్నాయి కదా, ఇట్లా వేసుకుంటే పోతుంది. మంచిగా పిండి మంచిగా వస్తుంది సాఫ్ట్గా. మంచిగా అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకుని పిండి వేపుకుందామండి. శనగపిండిని పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన పోతే మైసూర్ పాక్ అనేది స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. గ్యాస్ని ఫుల్గా పెట్టుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పచ్చి వాసన పోతే మంచి స్మెల్ వస్తుంది. పిండి ఎప్పుడైతే ఫ్రై అవుతుందో మంచిగా, ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. దగ్గరే ఉండి వేపాలండి పిండిని. పిండి వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఈ కప్పుతో శనగపిండి తీసాం కదండి, ఈ కప్పుతోనే నెయ్యి కానీ కొలుసుకోవాలి. 1 కప్పు నెయ్యి తీసుకుంటున్నాను. కొంచెం దీంట్లో వేసుకొని కలుపుకుందాం. ఫస్ట్ కొంచెం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. తర్వాత పాకంలో వేసుకునేటప్పుడు అండి ఉండలు కట్టకుండా మనకు మంచిగా ఉంటుంది. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ముందుగా కలిపి పెట్టుకుంటే బాగుంటుందండి. తర్వాత పాకం వేసేటప్పుడు ఉండలు కట్టి పిండి పాడైపోతుంది. పాకం కానీ మనకు మంచిగా కుదరదు. అప్పుడు తర్వాత ఇలా కలిపేసుకుంటే ముందే పిండి ఉండలు కట్టకుండా బాగుంటుంది. అయిపోయింది. ఇది కాసేపు పక్కన పెట్టుకుందాం. పాకం ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా నా దగ్గర వెడల్పాటి ప్లేట్ ఉందండి. ఈ ప్లేట్లో నూనె పోసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ తర్వాత చేసుకోవడానికి కుదరదు. పక్కన పెట్టుకుందాం. మరో ప్యాన్ పెట్టానండి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే షుగర్ పోస్తున్నాను. ½ కప్పు వాటర్ తీసుకుంటున్నాను. షుగర్ మొత్తం కరిగిపోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఫుల్గా పెట్టుకోకూడదు. ఫుల్గా పెట్టుకుంటే ఉడైపోతుంది. అంతా మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. ఓకే అండి, పాకం వచ్చింది చూద్దాము.
కనిపిస్తుందా? ఇంకా రాలేదు. ఓకే, పాకం వచ్చింది, చూద్దాము. ఉందండి, ఇలాంటి తీగ పాకు రావాలి, వస్తుంది. ఇప్పుడు పాకు రెడీ అయిపోయింది. ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని దీంట్లో వేసి కలుపుకుందాం. ముందుగానే నెయ్యి వేసి కలిపాం కాబట్టి ఉండలు కడుతుందనే భయం లేదండి. దగ్గర ఉండి కలుపుకోవాలి మంచిగా. చక్కెర పాకం మొత్తం పిండిలో మిక్స్ అయిపోవాలి బాగా. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే తొందరగా పడే అవకాశం ఉంటుంది. మంచిగా ఉడకాలి పిండి అనేది. చూసారా, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం నెయ్యి ఉంది కదా, మనం ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకున్నాం కదా, మిగతా నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాం. నెయ్యి మొత్తం పిండిలో మిక్స్ అయిపోవాలి బాగా. మొత్తం మిక్స్ అయిపోయింది అన్న తర్వాతనే మళ్ళీ మిగతా నెయ్యి వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి. హాఫ్ స్పూన్ యాలకుల పొడి అండి. ఇంకా కొంచెం నెయ్యి మిగిలింది, ఇదిగానే వేసేసి కలిపేద్దాం. మనకు రెడీ అయిందంటే చలియాలంటే కొంచెం ప్లేట్లో తీసుకోవాలి. ఇది బాల్ లాగా అవ్వాలండి. బాల్ లాగా అయితే కనిపిస్తుందా? అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ప్లేట్లో తీసుకుందామండి. మీ దగ్గర బౌల్స్ ఏదన్నా మంచి వెడల్పాటి బౌల్స్ ఉన్నా, కేక్ చేసుకుంటాం కదా ట్రేలు, అలాంటివి ఏదైనా ఉన్నా చేసుకోవచ్చు. ఇలాంటి ప్లేట్లు అయినా చేసుకోవచ్చు. నా దగ్గర ప్లేట్ ఉంది, అందుకే ప్లేట్లో చేస్తున్నాను. మీ ఇష్టం అండి.
మీ దగ్గర ఎలాంటివి ఉన్నా ఒక కొంచెం హైట్ అయినా ఇలాంటి ప్లేట్లు అయినా ఇలా దేంట్లో అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఒక అరగంట టైం పడుతుంది ఇది కూల్ అవ్వడానికి, తర్వాత చూద్దాం. గోరువెచ్చగా ఉందండి. ఇప్పుడు కొంచెం ముక్కలు వేసి పెట్టుకుందాం, మళ్ళీ లేకపోతే గట్టి పడిపోతుందేమో. ఇంతే అండి, ఎంతో సింపుల్ అయిన టేస్టీ అయిన గుల్ల మైసూర్ పాక్. మీరు కానీ తప్పక ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.